స్పీడ్ న్యూస్ చూద్దాం. ఒంగోలు బైపాస్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొట్టింది. విజయవాడ వైపు నుంచి నెల్లూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు మినీ వ్యాన్ ను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీ వ్యాన్ లో 10 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయ అధికారులు. శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,78,84,875 రూపాయల నగదు హుండీ ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. గత 31 రోజుల్లో వచ్చిన ఆదాయమని ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో 3వ రోజు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కుల్లాక్రమం, నిత్య క్లీనాక్రమం, అలంకరణలో భక్తులకు భద్రకాళి అమ్మవారి దర్శనమివ్వనున్నారు. కులమతాలకు అతీతంగా నాయర్ సేవ సొసైటీని రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ నాయర్ సేవ సొసైటీ అధ్యక్షుడు సురేంద్రన్ తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నాయకులతో కలిసి నాయర్ సేవా సంఘం ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం అపరిశుభ్రతపై ప్రయాణికులు మండిపడుతున్నారు. వర్షాకాలం కావడంతో జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. నిర్మల్ జిల్లా మహాగాంలోని శ్రీ విఠలేశ్వర ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయానికి పూజారి వెళ్లేసరికి ముఖద్వారం తాళాలు పగిలి ఉండడంతో చోరీ జరిగిందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. హుండీలోని డబ్బులు, కానుకలు అపహరణకు గురైనట్లుగా గుర్తించినట్లు పోలీసులు దర్యాప్తు వెల్లడించింది. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో అర్ధరాత్రి పలు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొలిగల్లి, శివాజీనగర్ గల్లీల్లో ఒక ఇంటికి తాళం వేసి మరో ఇంటికి విద్యుత్ దీపాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఎం ప్రజావాణి పిటిషన్ల పరిష్కారంలో కామారెడ్డి జిల్లా ముందుందన్నారు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర. దరఖాస్తులు అందిన వెంటనే విచారణ చేసి రిపోర్టులు పంపడంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.